తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో మందుబాబులు భారీగా మద్యం కొనుగోలు చేశారు. ఈ 2 రోజుల్లో దాదాపు 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న 333 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఇక అక్టోబర్ 1వ తేదీన 86 కోట్ల మద్యం సేల్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతో పాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. దీని ఎఫెక్ట్ దసరా పండుగపై పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు దసరా పండుగ కూడా వచ్చింది. ఆ రోజు మద్యం షాపులు బంద్ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 1వ తేదీనే వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. వైన్ షాపులు, లిక్కర్ మార్ట్ల ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో దసరా, అక్టోబర్ 2 ఒకే రోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజే భారీగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు అంటున్నారు. రమణ, దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చిన రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం అక్టోబర్ 2న ఒకే రోజు మద్యం విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ అంతకు ముందు తర్వాత రోజుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లోనూ దాదాపుగా 419 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. వాటిలో సెప్టెంబర్ 30న ఒకే రోజు దాదాపుగా 333 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాల రెట్టింపు అయ్యాయని అధికారులు చెబుతూ వస్తున్నారు. మొత్తానికి దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల మద్యం విక్రయాలు జరగవచ్చని అంచనాకు వచ్చారు. తెలంగాణలో ఎప్పట్లానే మద్యం అమ్మకాల్లో దసరా ఒక మార్కు కనిపిస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే చూస్తే మాత్రం దాదాపు మనకి అక్టోబర్ 2వ తారీఖు రోజు గాంధీ జయంతి సందర్భంగా ఇటు మద్యం దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 1వ తారీఖు చూస్తే 333 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ చెప్తూ వస్తుంది. గతంతో పోలిస్తే గత ఏడాది చూస్తే మాత్రం కొంచెం తక్కువ, అంటే ఈసారి అక్టోబర్ 2 ఉంది కాబట్టి ఆ రోజు మద్యం కంప్లీట్ గా గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలన్నీ